మీరన్నట్లు రోజు నాకు కూడా చాలా బాధ అనిపించేది. మీరన్నట్లు పేపర్‌లో చూడడం గానీ, టీవీలో చూడడం ఇట్లా చాలామంది ఇట్లా ఈ ఒక విషచక్రంలో పడి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యూత్. ఎందుకంటే ఈ అందరికి ఆశ ఉంటుంది. డబ్బులు సంపాదించాలనేది ఆశ ఉంటుంది. అది కూడా ఈళ్ళేం చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏదో మీకు ఇనీషియల్‌గా డబ్బులొచ్చిందని చెప్పి ఆశ చూపించి వాళ్ళందరూ కూడా ఆ యాప్స్‌లో దింపి వాళ్ళు చాలా నష్టం చేయడం జరుగుతుంది. దాన్ని చూసి లాస్ట్ అంతకుముందు నేను ఈ సైబర్ క్రైమ్ పైన కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 3.5 ఇయర్స్ నుంచి పోలీస్ నుంచి బయటకొచ్చి ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చిన తర్వాత నుంచి ఐ బీన్ ప్రమోటింగ్ చాలా చోట్ల సైబర్ క్రైమ్స్ గురించి కావచ్చు. ఈ మధ్యలో మీరు కూడా చూసుంటారు. డిజిటల్ అరెస్ట్ పైన కూడా నేను అప్పుడు చాలా వీడియోస్ పెట్టాను. ఆల్మోస్ట్ లాస్ట్ మార్చ్ నుంచి నా దృష్టికి ఒక ఆఫీసర్ తీసుకొస్తే నేను అప్పుడు చేస్తే తర్వాత సెప్టెంబర్లో మన గవర్నర్ అయిన ప్రధానమంత్రి గారు కూడా మనం పెట్టిన ఒక వీడియోని కూడా వాడుకొని ఈఎస్ క్రియేటెడ్ దానివల్ల కూడా తగ్గిపోయింది. సో ఇట్లా అది తగ్గిపోయింది. ఇది స్టార్ట్ అయింది. ఇది చాలామంది ప్రమోట్ కావడము, చాలామంది దీంట్లో దిగిపోవడంతో చాలామంది నష్టపోతున్నారంటే ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను కూడా లేదు అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి నేను చాలా పేపర్స్ వచ్చింది, మీ టీవీలో వచ్చింది అన్నీ కూడా పెట్టేసి ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్. సో అప్పటి నుంచి చెప్పిన తర్వాత కూడా ఇది ఇట్లా నడుస్తున్నప్పుడు కొంతమంది పబ్లిక్ నుంచి వచ్చింది ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక వేదికని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారని చెప్తే నేను వచ్చిన ఒక వీడియోని నేను పెట్టడంతోనే అక్కడ మన సిపి వైజాగ్ బాగ్జీ సారు ఇమ్మీడియట్లీ కేసు కట్టడము, ఆయన అరెస్ట్ చేయడము, తర్వాత అది కేసు చూసి ఇక్కడ మన సూర్యాపేట ఎస్పీ గారు కూడా సన్ప్రీత్ అంతకుముందు ఇప్పుడు మన నర్సింహులు వాళ్ళు కూడా కేసు కట్టడము, ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం కూడా బాగా అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ వచ్చింది ఇది జరిగింది. సో దెన్ ఈ ఒక మూమెంట్ స్టార్ట్ కావడం జరిగింది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పాత్ర ఎక్కువ ఉంది అనేది పబ్లిక్ కూడా తెలిసింది, మనకు కూడా తెలిసింది. సార్ ఇప్పుడు మనం ఈ బెట్టింగ్ యాప్ని ఒకసారి చూసినట్టయితే ఇందులో ఒక 3 స్టేజెస్ మనం చూడొచ్చు. అంటే బెట్టింగ్ యాప్ని రెడీ చేసేవాళ్ళు, దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, ఆడి నష్టపోయేవాళ్ళు. ఈ 3 స్టేజెస్లో మనం చూసినప్పుడు మనకు మూలం ఎక్కడుంది అంటే ఎవరైతే రెడీ చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎక్కడ రెడీ అవుతుంది, దీని వెనకాల ఎవరు ఉన్నారంటే లక్షల్లో జరిగే ఈ బెట్టింగ్ యాప్ అంటే బిగ్ వాళ్ళే ఉండుంటారు కదా. సో ఈ కోణంలో మీరేం చేస్తున్నారు? అదే మనం కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 కేసు కావడం జరిగింది. ఇప్పుడు పోలీస్ కూడా అంతకుముందు కూడా జరిగిన కేసెస్ కూడా వాళ్ళు టేకప్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. సూసైడ్ కూడా జరిగినాం, అది ఏదో నార్మల్ సూసైడ్ అనుకోవచ్చు కానీ బట్ ఇప్పుడు ఐ థింక్ టైం ఆసీనమైంది. ఐ థింక్ అలాంటి కేసు చేస్తే మీరు అన్నట్లు 3 స్టేజ్లో ఎవరెవరు ప్రిపేర్ చేశారు, ఎవరెవరు ప్రమోట్ చేశారు, ఎవరెవరు దీని ద్వారా ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు అనేది కూడా మొత్తం మొత్తం హోలిస్టిక్గా ఏమేమి జరుగుతుందో తెలుసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఐ థింక్ వచ్చే రోజు